టైం అయితే 8 అయింది. అయినా సరే మంచి చూడండి ఎంత ఫుల్గా ఉందో. మొత్తం అంతా మనకి అటు అరక సైడు ఊటీ సైడు మంచి ఎలా పట్టిందో అలా పట్టిందనమాట. 8:30 అంటే అసలు తప్పనిసరిగా ఎండ అనేది ఫుల్గా ఉండిద్ది. కానీ మంచు మాత్రం ఫుల్గా ఉంది. రోడ్డు వెడల్పు చేస్తున్నట్టున్నారు. ఈ చెట్లన్నీ పక్కన సైడ్ అంతా నరికేస్తున్నారు మొత్తం. హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇప్పుడైతే అక్కల ఇంటికాడ నుంచి వచ్చేసేస్తాము. టైం అయితే 10 అవుతుంది. పిల్లలు ఆల్రెడీ వెళ్ళిపోయారు. మేము వచ్చేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు చక్కగాను. చూడండి వచ్చేసరికి మా పిల్లలు ఎంత పని చేసి పెట్టారో. మొత్తం ఆయిల్ అంతా ఉప్పేసేసారు. ఆయిల్ నేను ఏ ఇడ్లీ పిండి పడిపోయిందా అనుకుంటున్నాను. ఏం చేసావు మరి? దాని మీద పిండి చల్లారు. ఉప్మా రెడీ అయింది. ఒక పక్క చాయ్ పెట్టావు. ఒక్క పూట ఇంటికాడ లేకపోతే ఇలా గందరగోళం సృష్టిస్తారనమాట. ఇలా పిండి వేసేసి అదంతా పీల్ చేసుకుంటుందా? ఓకే. అన్నీ రెడీ చేసి వెళ్ళినా కూడా ఏదో ఒక ఘనకార్యం చేయండి అప్పుడు మనశ్శాంతి ఉండదు. నువ్వేదో ముగ్గు డిజైన్ వేస్తున్నావు అనుకున్నాను నేను. రైట్, ఓకే. ఇప్పుడైతే అక్కల ఇంటికాడ నుంచి వచ్చేసేస్తాము. అక్షయ్ కూడా చక్కగా వెళ్ళిపోయాడు, అమెరికా వెళ్ళిపోయాడు. నాకు తెలిసి వాడు ఏ దుబాయ్లోనో లేకపోతే అమీదాబీ ఎక్కడ అంటారు కదా, ఏంటిది ఏ దుబాయ్లోనో ల్యాండ్ అయి ఉంటాడు. నాకు తెలిసి 3 ఫ్లైట్లు మారాలంట. మనమైతే ఇప్పుడు ఇంటికి వచ్చేసేస్తాము. ఈ రాత్రి మిగిలిన ఇడ్లీ ఉన్నాయి 2 ప్లేట్లు. కొంచెం ఉప్మా చేశాను. ఇంకా అవి తినేసేసి వంట చేయాలి. అంటే వేరే ఉప్మా చేసావా లేదా మిగిలిన ఇడ్లీతో ఉప్మా చేసావా? మిగిలిన ఇడ్లీతో ఉప్మా చేయలేదు. ఏమో నువ్వు ఇప్పుడు ఏదో ఉందగా ఏ సినిమా అది మీనా చేస్తుంది, అలా చేసావేమో అనుకున్నా. నాకు అంత టాలెంట్ లేదులే కానీ ఓకే. ప్రస్తుతానికి అయితే ఇడ్లీ ఉన్నాయి. అవి కొంచెం వేడి చేసేసి 2 ఇడ్లీ కొంచెం ఉప్మా పెట్టుకుని తినేసేస్తే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. నెక్స్ట్ లంచ్లోకి వంట ఏం చేయాలన్నది ఈ టిఫిన్ చేశాక ఆలోచిస్తాను. మన వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. మనమైతే వీడియో కంటిన్యూ చేసేద్దాం. నువ్వు మాత్రం తింటా ఆలోచించు మధ్యాహ్నం లంచ్ ఏంటో. వేడి వేడి బొంబాయి రవ్వ ఉప్మా, అలాగే ఇడ్లీ, దానికి మంచి పల్లీల చట్నీ. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ ఇలా స్టార్ట్ చేసేస్తాం. దమ్మా నువ్వు తినవా? సూపర్. ఇడ్లీ గురించి బాగుందా బాగాలేదని అడగవసరంలా. మల్లెపూ లాంటి ఇడ్లీ, పల్లీల చట్నీ. చాయ్ కూడా పెట్టావమ్మా? ఓకే. అది ఫ్రెండ్స్, మొత్తానికి రాత్రి ఎయిర్పోర్ట్కి వెళ్ళడం, మా వాడి సెండ్ ఆఫ్ ఇవ్వటం, వాడిని పంపించేయటం, మళ్ళీ ఇంటికి వచ్చాం. వేడిగా ఇడ్లీ అండ్ ఉప్మా రెడీ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ కూడా. నెక్స్ట్ ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళిపోతా. మా బేబీ కిచెన్లోకి వెళ్ళిపోయి లంచ్ ప్రిపేర్కి వెళ్ళిపోద్ది. ఓకే అమ్మా. మధ్యాహ్నం లంచ్లోకి ఏంటి? మధ్యాహ్నం లంచ్లోకి పిల్లలకైతే బెండకాయ ఫ్రై చేసేస్తాను. ఓకే. పిల్లలకి మరి ఫ్రై లాగా చెయ్యాలి, అప్పుడే తింటారు. ఓకే. క్యారియన్ మనకి టమాటా చారు. ఓకే. మంచి కలర్ఫుల్గా రెడీ అయిపోయింది చూడండి. ఓకే రైట్. నెక్స్ట్ ఈ గుమ్మడికాయ మనకి తెచ్చుకొని ఎన్ని రోజులైనా నిల్వ ఉండిద్ది, తొడని తీయకోకుండా ఉంటాయి కనుక. చాలా హార్డ్గా ఉంది. తొడని తీస్తే మాత్రం నిల్వ ఉండదు. నేను ఆల్రెడీ తెచ్చి 15 రోజుల పైన అయింది గుమ్మడికాయ అనేది. తొడని తీయకపోవడం వల్ల 15 రోజులైనా నిల్వ ఉంది.
అందులో చిన్న కాయ తెచ్చాం కదా, దీనికి చెక్కు తీయకూడదు కదా? చెక్కు తీయకూడదు, శుభ్రంగా కడిగేసేసి. చూడు ఈ సైజు ముక్కలు చాలా, ఈ సైజు చాలా, ఇంకా చిన్న కొంచెం అందులో 2 ముక్కలు చేయండి. దీన్ని ఇలా నిలువుగా చేయనా? నిలువుగా వద్దు, అడ్డంగానే చేయి. ఇలాగా చాలా చాలు ఈ సైజు. ఆ పలుపు తీసేయండి, ఆ గింజలు వేయకూడదా? పై గింజలు మళ్ళీ కూరలో తగులుతాయి. గింజలు కూడా క్లీన్ చేసేసుకోవాలా? మొత్తం మనం ముక్కలన్నీ ఇలా కట్ చేసేసుకోవడమే. మేము చిన్నది తెచ్చుకున్నాము, ఎందుకంటే నేను మా వారే కాబట్టి, మా ఇద్దరికే కాబట్టి, పిల్లలు తినరు. మా ఇద్దరికి చిన్న కాయ అయితే సరిపోయిద్ది అని చెప్పి తెచ్చుకున్నాము. ఇప్పుడైతే మనం చక్కగా ఈ గుమ్మడికాయలు తొక్క తీసుకోకుండా చక్కగా పలుపుతోనే మనం ముక్కలుగా కట్ చేసేసుకున్నాం. ఓన్లీ గింజ మాత్రమే తీసుకోవాలి. 2 మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసుకున్నాను, 4 పచ్చిమిర్చి నిలువుగా చీలికలు చేసుకున్నాను, 2 కరివేపాకు రెబ్బలు, అలాగే మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఉప్పు, పసుపు, కారం, ఆయిల్, ఆవాలు, సాయమినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, బెల్లం, వెల్లిపాయ రెబ్బలు. ఇదేంటి అంటే మన కర్రీలో స్పెషల్ మసాలా అన్నమాట. పచ్చిశనగపప్పు, మెంతులు, ఒక 1 టేబుల్ స్పూన్ బియ్యం అన్నమాట. ఇవి మనకి గుమ్మడికాయ పులుసుకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇంకోటి మర్చిపోయాము, అదేంటి అంటే కొత్తిమీర. లాస్ట్ టైం ఫైనల్గా కొత్తిమీర చల్లుకుంటేనే ఆ కూరకి మంచి టేస్ట్ అయితే ఉండిద్ది. ఇప్పుడైతే మనం లంచ్లోకి మనం గుమ్మడికాయ పులుసు అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాము. తెచ్చి కూడా 2 వారాల పైన అయింది. గుమ్మడికాయ అనేది అస్సలు కుదరలేదు, తెచ్చుకోవడానికి అయితే తెచ్చుకున్నాము, అప్పటికప్పుడు చేసేసుకుందాం అన్నట్టుగా. 2 వారాలైనా కుదరలేదు. ఇప్పటికైతే ఆ టైం అయితే వచ్చేసేస్తుంది. ఈరోజు మాకు లంచ్లోకి గుమ్మడికాయ పులుసు అనమాట. ఇప్పుడు గుమ్మడికాయ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఈ గుమ్మడికాయ పులుసు తినటం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో మనం వంట చేసుకుంటూ మాట్లాడుకుందాం. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకొని కుక్కర్ పెట్టుకున్నాను. ఈ కర్రీ అనేది మనం సింపుల్ అండ్ టేస్టీగా కుక్కర్లో ప్రిపేర్ చేసేసుకుందాం. మనం చేసుకునేది పులుసు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. నేనైతే 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిపోయింది. ఒక 5 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుంటున్నాను. చితక్కొట్టావా? వెల్లుల్లిపాయ రెబ్బలు కొంచెం ఫ్రై అవ్వాలి, అప్పుడే మనకి కర్రీ అనేది టేస్ట్ అయితే వస్తుంది. 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ సాయమినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4-5 ఎండుమిర్చి సన్నగా ముక్కల్లా కట్ చేసుకున్నాను. ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే కరివేపాకు వేసుకుందాం. 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను కదా, ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. పచ్చిమిర్చి, ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ ఆనియన్స్ మగ్గుతున్నాయి. ఆనియన్స్ మగ్గే లోపల మనం ఒక స్పెషల్ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఈ స్పెషల్ మసాలా ఏంటి అంటే మనకి పులుసు అనేది పలుచగా ఉండకుండా ఉండటానికి, పులుసు మనకి కొంచెం చిక్కగా మరింత టేస్టీగా ఉండటానికి అయితే మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. నేనైతే చేసేది పాతకాల పద్ధతిలో గుమ్మడికాయ పులుసు అండి. మన అమ్మమ్మలు నానమ్మలు ఎలా చేసేవాళ్ళో ఆ టైప్లో చేస్తున్నాను. తప్పనిసరిగా మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉండిద్ది. ఇప్పుడైతే చిన్న బాండీ పెట్టుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ బియ్యం. ఇవి ఫ్రై అవ్వాలి. ఇవైతే మంచిగా ఫ్రై అవుతున్నాయి, చూస్తున్నారు కదా. ఇవైతే చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసేసుకొని మెత్తని పొడిలాగా చేసుకోవాలి. ఇప్పుడైతే ఆనియన్స్ మగ్గిపోయినాయి. మనం చక్కగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఈ గుమ్మడికాయ ముక్కల్లో ఏ విటమిన్, సి విటమిన్ పుష్కలంగా ఉంటాయి. పొటాషియం, మెగ్నీషియం ఇటువంటి పోషకాలు ఉండడం వల్ల ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ గుమ్మడికాయ తినడం వల్ల ఏంటంటే మనకి చర్మ సంరక్షణకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కంటి ఆరోగ్యం కూడా మెరుగుపరుస్తుంది అన్నమాట.
అన్ని పోషక విలువలు అయితే గుమ్మడికాయలో ఉన్నాయి. తప్పకుండా మిస్ చేయకోకుండా మీరు తప్పనిసరిగా తినండి. అలాగే ఇది వెయిట్ లాస్కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. చాలామంది వెయిట్ లాస్కి ఏవేవో వాడుతూ ఉంటారు. మీరు కనీసం ఈ గుమ్మడికాయ దొరికే సీజన్లో అయినా సరే 1-2 సార్లు తెచ్చుకొని ఇలా దప్పలంలాగా చేసుకుని తింటూ ఉండంటే మనలో ఉన్న కొలెస్ట్రాల్ అనేది తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. మనలో ఉన్న ఫ్రీ రాడికల్స్ అన్నీ పోవడానికి కూడా హెల్ప్ చేస్తుంది అన్నమాట. అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఈ గుమ్మడికాయలో ఉన్నాయి. మన పాతకాలంలో అయితే కనుక చక్కగా ఇలా గుమ్మడికాయ దప్పలం, ముక్కల పులుసు, కలగూర వంటలో చేసి పెట్టేవాళ్ళు మనం పెద్దవాళ్ళు. మీకు గుర్తున్నాయా ఫ్రెండ్స్? నా చిన్నప్పుడైతే మాత్రం నేను చాలా బాగా తిన్నాను. మా అమ్మమ్మ దగ్గర మా నాయనమ్మ దగ్గర పెరగడం వల్ల వాళ్ళు ఎక్కువ అయ్యే వంటలు చేసేవాళ్ళు. ఎందుకు అనంటే కుటుంబం పెద్దదిగా ఉండేది కాబట్టి అంతమంది సమాధానం చెప్పాలంటే ఇలాంటి వంటలే చెయ్యాలి. అప్పుడే పిల్లలకి పెద్దలకి అందరికీ చక్కగా కూర అనేది చక్కగా సరిపోయిద్ది. ఇప్పుడైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చి శనగపప్పు, బియ్యం, మెంతులు ఇవన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వీటిని కూడా మెత్తని పొడిలాగా చేసేసుకుందాం. ఒక 10 నిమిషాలు మనం చక్కగా ఇవి ఫ్రై చేసేసుకుంటే ముక్క అనేది మంచి స్మూత్గా తయారైపోయింది అనమాట. ఇప్పుడైతే మనం చక్కగా మెత్తని పొడిలాగా చేసేసుకున్నాము. అలాగే మనకి గుమ్మడికాయ ముక్కలు కూడా చక్కగా మంచిగా మగ్గిపోయినాయి. ఉప్పు, పసుపు, కారం అనేది వేసేసుకుందాము. ఇప్పుడైతే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను, అదే కల్లుప్పు వేసుకుంటున్నాను. కొంచెం పసుపు, మీరు తినే స్పైస్ని బట్టి కారం అనేది వేసుకోండి. మేము తినే స్పైస్ని బట్టి కారం అనేది వేసుకుంటున్నాను. నేనైతే 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసేసుకున్నాను. ఒకసారి కలిపేసుకుందాం. మనం ప్రిపేర్ చేసుకున్న పొడిని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇందులో మనం ఎటువంటి పొడి మసాలాలు, ధనియాల పొళ్ళు, జీలకర్ర పొళ్ళు అలాంటివి ఏమీ వేసుకోము. ఎందుకంటే అలా వేసుకుంటే టేస్ట్ అనేది మారిపోయింది. ఇప్పుడైతే బెల్లం వేసేసుకుందాం. మనకి ఏంటి అంటే ఉప్పు, పసుపు, కారం, పులుపు మొత్తం బ్యాలెన్స్ చేయడానికి ఈ బెల్లం అనేది చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడైతే చింతపండు రసం వేసేసుకుందాం. నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నాను. మీరు తినే పులుపుని బట్టి మీరు చింతపండు రసం అనేది వేసుకోండి. మేము తినే పులుపుని బట్టి మేము చింతపండు అనేది నానబెట్టుకున్నాను. ఇప్పుడైతే చింతపండు రసం కూడా వేసేసుకుంటున్నాను. మనకు ముక్కు ఉడకాలి కాబట్టి దప్పలం అనేది కొంచెం పలుచగా ఉండిద్ది కాబట్టి కొంచెం వాటర్ అనేది వేసుకుందాం. ఇప్పుడైతే మొత్తం ఒకసారి కలిపేసేసుకొని ఒక్కసారి ఈ పాయింట్లో మీరు ఉప్పు, కారం అనేది చెక్ చేసుకోండి. లేదు సరిపోకపోతే కనుక ఈ పాయింట్లో మీరు అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే నాకు అన్నీ ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపోయినాయి. కుక్కర్ మూత పెట్టేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే మనం కుక్కర్ మూత పెట్టేసుకుని విజిల్ పెట్టేసుకున్నాము. ఒక్క విజిల్ వస్తే సరిపోయిద్ది. ఎందుకు అని అంటే మనకి గుమ్మడికాయ ముక్కలు మరీ ఎక్కువ మెత్తగా ఉడికితే కనుక కూరలో కరిగిపోతాయి. అలా కరగకుండా ఉండాలి, చక్కగా ముక్కగా ఉండాలి అని అంటే ఒక విజిల్ అయితే సరిపోయిద్ది. 2-3 విజిల్స్ పెట్టారంటే చక్కగా పులుసులో కరిగిపోతాయి. అలా పెట్టమాకండి, ఒక విజిల్ పెట్టండి సరిపోయింది. చక్కగా మనకి తినేటప్పుడు ముక్కగా బాగుండిద్ది పులుసులో. ఇప్పుడైతే ఒక విజిల్ రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇలా వెళ్ళి అలా వచ్చేసరికి ఒక విజిల్ అయితే వచ్చేసేస్తుంది. విజిల్ వచ్చే టయానికి అయితే నేను షూట్ చేయలేకపోయాను. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. మనం ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దాము. నాకైతే అప్పు చెప్పేశారు వీళ్ళు చక్కగా. మా హౌస్ ఓనర్ గారు, మా బేబీ ఇద్దరు షాపింగ్కి అయితే వెళ్ళిపోయారు. బా గుమ్మడికాయ పులుసు, దప్పడం అని కూడా పిలుస్తారు. మంచి పర్ఫెక్ట్గా చేసింది. సూపర్. ఇప్పుడు ఫైనల్ ఈ కొత్తిమీర వేసేమని నాకు ఇది ఒక్క పని అప్పచెప్పి వెళ్ళిపోయారు. ఇది వేసేస్తే ఇక మనం
సర్వ్ చేసుకొని తినేయటమే ఫ్రెండ్స్. మూత తీయగానే వాసన అయితే ఎరగదీసేస్తుంది. అందులో చింతపండు, బెల్లం చక్కగా అన్ని రకాలు వేసారు, ఎక్సలెంట్గా. ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఇది మనం సర్వ్ చేసుకొని కలర్ఫుల్ గుమ్మడికాయ పులుసు రెడీ. ఏమండి ఫ్రెండ్స్, చూడండి ఎంత చక్కగా, అబ్బా మెత్తగా అయిపోయింది. వీటిని మనం చక్కగా మనం సర్వ్ చేసుకొని తింటే ఇప్పుడైతే నోరు కాలిపోద్ది, ఇప్పుడు తినలేం. అయినా సరే నేను ట్రై చేస్తా. వేడి వేడిగా తింటాం అలవాటు కదా. బా చక్కని స్పాంజ్ లాగా అయిపోయింది ముక్క. అయితే కోసేటప్పుడు ఎంత గట్టిగా ఉందో స్పాంజ్ లాగా. ఉప్పు చక్కగా, చింతపండు అన్నీ చక్కగా పర్ఫెక్ట్ సరిపోయింది. ఇక అది సర్వ్ చేసుకుని తినేయటమే ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఇద్దరం సేమ్ కలర్ శారీస్ తీసుకున్నాము. శారీస్ చూడండి కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. అన్నీ బాగున్నాయని నేను చెప్పుకోవడమే కానీ ఒక్కళ్ళు కూడా మీరు కామెంట్ చేయట్లేదు బాగుంది బాగోలేదు అని. అసలు వచ్చేదాకా వదిలిపెట్టలేదు, షాపింగ్కి తీసుకుని వెళ్ళిపోయారు. ఇంకా షాపింగ్ నుంచి అయితే వచ్చేసేస్తాము. ఇదిగో ఇంకా సేమ్ శారీస్ తీసుకున్నాం అన్నమాట ఇద్దరం. మేము చేసిన షాపింగ్ ఇదే. బేబీకి ఏమో ఇక తీసుకున్నారు నైట్ డ్రెస్లు. గట్కేసర్లోనే షాపింగ్ మాది. గట్కేసర్ సరౌండింగ్ దాటి వెళ్ళాం. చలికి గొంతు కూడా బొగ్గిపోయింది, మాట కూడా రావట్లేదు. ఈ శారీస్ ఎంత కాస్ట్ ఉంటాయో కామెంట్ చేయండి మీరు. బాగిని శారీ ఓపెన్ చేసి చూస్తే బ్లౌజ్ పీస్, చీర మొత్తం మొత్తం. మనకి ఏంటంటే కింద ఏమో పెద్ద బార్డర్ ఇచ్చారు, పైన ఏమో కడి బార్డర్ ఇచ్చారు. ఇది మెరూన్ కలర్. పళ్ళు పార్ట్ బాగుందండి, సూపర్. అప్పుడే మాధవమ్మ గారు శారీ కూడా కట్టేసుకున్నారు. ఓకే, సేమ్ శారీస్ అన్నమాట ఇద్దరం. బా చిక్కబడిందిగా. గుమ్మడికాయ పులుసు వైట్ రైస్, అలాగే మంచి డీప్ ఫ్రై బెండకాయ, అందులోకి కమ్మని టమాటా చారు. బాగా చిక్కబడిందమ్మా. అవును, నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. డోంట్ వేస్ట్ మై టైం. వేరే ఏదైనాక కళ్ళు వెళ్తలా. ముక్క అయితే
స్పాంజ్ సరే స్పాంజ్ లాగా అయిపోయింది. ఇక లేట్ ఎందుకు, ముద్దకు ఒక ముక్క పెట్టి వాళ్ళ ఫ్రెండ్స్ అమోఘం. అసలు ఏదైనా వెజ్ ప్రియులకు వెజ్జే, చాలా బాగుంది. చక్కగా ఇందులో అన్నీ ఏదో ఉంది మా పాత మాట, షడ్రుచులని, బెల్లం, చింతపండు, ఉప్పు అన్నీ కలబోకలతో గుమ్మడికాయ పులుసు. ఫ్రెండ్స్ ఇక నో వాట్స్, మీరు కూడా చక్కగా వీక్లీలో 1 టైం చక్కగా ఇలా చూడండి, స్మూత్గా అసలు ఎలా నలిగిపోతుందో. మనకు ముందు ఆరోగ్యకరమైన విషయాలు చాలా ఉన్నాయి ఇందులో, మన స్కిన్కి కానీ కళ్ళకు కానీ ఎన్నో ఉన్నాయి. మరి అలాగే లేట్ చేయొద్దు ఫ్రెండ్స్, మీరు చక్కగా చిన్న గుమ్మడికాయ తీసుకురండి, ఇలా పులుసు పెట్టుకోండి. వీక్లీలో 1 డే దీన్ని కూడా చేసేసేయండి ఫ్రెండ్స్. సూపర్ టేస్ట్, చక్కగా సింపుల్ రెసిపీ, డోంట్ మిస్. ఓకే ఫ్రెండ్స్, మరి అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కార్, థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఎంజే కిచెన్ వ్లాగ్స్. ఇది మేము తింటుండగా పైనుంచి లేత లేత బోటీ కర్రీ వచ్చేసింది, దీన్ని చూసి దాన్ని కూడా పట్టుబడ్డాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.